పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు రగులుకున్నాయి. పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు సీటు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. పోలవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెంలో కూడా అసంతృప్తి భగ్గుమంటోంది. తమను సంప్రదించకుండా జనసేనకు సీట్లు కేటాయిస్తున్న టీడీపీ నేతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఏళ్ల నుంచి నియోజకవర్గాల్లో వర్క్ చేస్తున్న నాయకులంతా ఇప్పుడు పొత్తు పేరుతో సీట్లు మాకు లేవు అనడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్రం అంతటా పొత్తులో సీట్లు పోయిన ప్రతి చోట ఇదే పరిస్థితి. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు మనతో పాటు భీమవరం నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, వీళ్ళంతా కూడా ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఈ నాయకులంతా కూడా ఫీల్డ్ వర్క్ చేసుకుంటున్నారు, ఏళ్ల కాలంగా వర్క్ చేసుకుంటున్నారు. పొత్తు పేరుతో వీళ్ళందరి సీటు కోల్పోయిన పరిస్థితి. ఏం జరుగుతోంది భీమవరంలో? బిందు చూడొచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు ప్రకంపనలు రేపుందని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా ఏళ్ల తరబడి చూస్తే కనుక ఖర్చు చేసినటువంటి పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలు ఎవరున్నారో వారికి కూడా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే ఒక్కొక్క నేతలకు సంబంధించి చూస్తే ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో గన్ని వీరంజలు కానీ సీతారామలక్ష్మికి సంబంధించి కానీ ఇటువంటి తెలుగుదేశం కష్టపడినటువంటి పార్టీ అధ్యక్షులు కూడా సీటు కూడా లేదన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే చంద్రబాబు కూడా స్పష్టంగా ఒక్కొక్క నేతలకు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఫోన్ చేసి సీట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. జనసేన విషయంలో సీట్లు ప్రకటించకపోయినా ఇక్కడ చంద్రబాబు కూడా లీక్స్ ఇస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నేతల్లో కూడా గందరగోళాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక పోలవరం కానీ, ఇటు ఉంగుటూరు కానీ, తాడేపల్లిగూడెంకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నేతలు కూడా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి మూకుమ్మడిగా తాము రాజీనామాలు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కొంతమంది కార్యకర్తలు అయితే భావోద్వేగాలకు గురై తాము ఆత్మహత్య యత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వలవల బాబ్జీ ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్కి సంబంధించినటువంటి సీటు కేటాయిస్తున్నారు, నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ కూడా చెప్పడంతో కూడా అతనైతే ఒకంత కన్నీటి పర్యంతం అయ్యారు. పూర్తిస్థాయిలో తన ఎన్నాళ్ళు డబ్బు ఖర్చు పెట్టించుకుని పార్టీ కోసం వాడుకుని తను ఇంత నిర్లక్ష్యం చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల విషయంలో సీట్లు లేవంటే తాము ఎప్పటి నుంచో కూడా ఖర్చు చేయడం కానీ సైలెంట్గా ఉండేవాళ్ళం, పార్టీని వీడేవాళ్ళం అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గన్ని వీరాంజనేయ అయితే జిల్లా పార్టీ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఉండటం కూడా అతను కూడా సీటు నిరాకరించడంతో కూడా ఆయన కూడా చివరి నామినేషన్ వేసే వరకు కూడా అభ్యర్థులు మారే అవకాశం ఉంటుంది. జనసేనకు సంబంధించి సీట్లు ఇంకా ప్రకటించలేదు కాబట్టి జిల్లాలో తనకు అవకాశం ఉంటే అందుకు కూడా చెప్పే ప్రయత్నం చేశాం కానీ కార్యకర్తల్లో కూడా ఆవేశాలు పెళ్లివిక్సాయి. ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి కార్యాలయాన్ని కూడా సుమారు 200 కార్లతో కూడా కార్యకర్తలకు కూడా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి కార్యాలయానికి వెళ్ళి తమ నిరసన కూడా వ్యక్తం చేశారు. సీటుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పొత్తులో ధర్మరాజు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ధర్మరాజు సీటు కేటాయించవద్దు, గన్ని వీరాంజనేయులకే సీటు కేటాయించాలంటూ వాడు కూడా స్పష్టం చేశారు. లేని పక్షంలో తామంతా రాజీనామాలు చేస్తాము, జనసేనకు సంబంధించి సహకరించే ప్రసక్తి లేదని చెప్పి వాడు కూడా స్పష్టం చేసిన వస్తే కనపడుతుంది. మరోవైపు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి బొరగం శ్రీనివాస్ కానీ మొడియం శ్రీనివాస్ సంబంధించినటువంటి దీంట్లో కూడా బొరగం శ్రీనివాస్కి ఫోన్ చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అలాంటిది జనసేన విషయంలో పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోయినా సీట్లు ప్రకటించపోయినా కానీ చంద్రబాబు ముందుగా చెప్పడంతో కూడా జిల్లాలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. తామైతే కష్టపడినటువంటి నేతలకి పార్టీ సీట్లు నిరాకరించడం పట్ల ఇక్కడ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ. కేవలం ఇది పశ్చిమ గోదావరి జిల్లాకి మాత్రమే పరిమితం కాలేదు. పొత్తు పేరుతో తాము సీటు కోల్పోయాము అంటూ కూడా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అసమ్మతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, రోడ్లెక్కుతున్న పరిస్థితి. సో ఏం జరుగుతుందో ఈరోజు ఒక ప్రణాళిక తర్వాత, సీట్ల కేటాయింపు తర్వాత ఈ అసమ్మతి ఇంకా పెరుగుతుందా అనేది చూడాల్సింది.